హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో రీసెంట్గా అంటే ఎస్టర్డే నెక్స్ట్ అనేది ఇన్స్టిట్యూట్ గురించి అనౌన్స్ చేసింది. ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఎన్ఐఐటి. సో అసలు ఏంటి ఈ ఇన్స్టిట్యూట్, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్, ఇది ఏదో ఇన్స్టిట్యూట్ అలాగే మనకు గుర్తొచ్చేది ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. సో అలా అయితే అస్సలు ఉండదు ఇది. సో ఇది వచ్చేసి యూనిక్గా ఉంటుంది. సో చూస్తారు కదా మీరే, చూడండి. సో ఇది వచ్చేసి 4 years క్యాంపస్ ప్రోగ్రామ్ విత్ ఓన్లీ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెసిఫైజేషన్. సో అదర్ థింగ్స్ ఏంటిండో, అదర్ కోర్సెస్ ఓన్లీ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ మాత్రమే ఉంటాయి. సో వీటి మీదే ఫోకస్ చేశారు. సో వరల్డ్ క్లాస్ మెంటార్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అంటే లైక్ అమెజాన్లో కానీ గూగుల్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళతో మనకు మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే క్లాసెస్ కండక్ట్ చేయడం, క్లాసెస్ ప్రొవైడ్ చేయడం. సో రికార్డ్ ప్లేస్మెంట్ 3000+ కంపెనీస్. సో 3000+ కంపెనీస్ అంటే హైయెస్ట్ ఇది. ప్రజెంట్ వచ్చేసి నెక్స్ట్ 1700+ కంపెనీస్ అయితే హైట్ చేసుకున్నాయి ఇప్పటికైతే. సో 23+ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు. సో న్యూయర్స్ క్లాస్ రూమ్. సో ఇది టాప్ కంపెనీస్ అంటే చెప్తాను ఇది వస్తుంది. సో వీళ్ళే సో వరల్డ్ క్లాస్ మెంటర్స్. సో రాహుల్ అట్టూరి సార్ వచ్చేసి మనకు తెలిసిన వాడే, ఈజ్ ఎ సిఇఓ ఆఫ్ నెక్స్ట్ వేవ్. అండ్ శశాంక్ ఉంచెలా సార్ ఆల్సో తెలుసు మీకు. ప్రణీత మ్యామ్ ఆల్సో, ఎవరైతే ఇంగ్లీష్లో క్లాసెస్ ఉన్నారో ఈ మేడం కూడా గురించి తెలిసి ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా మనకు టాప్ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళు, మైక్రోసాఫ్ట్, యాపిల్, స్లైస్. సో వీళ్ళ ద్వారా మనకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో చూసారుగా, 1700 కంపెనీస్ హైడ్ నెక్స్ట్ లెన్స్. రీసెంట్గా నెక్స్ట్ అనౌన్స్ చేసింది. సో 1500 to 1700. అండ్ ఈ ద అవార్డ్ సెక్షన్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నెక్స్ట్ హోప్స్ అనేది మన నెక్స్ట్ వాళ్ళకి దక్కాయి తెలుగులో Under 30. సో శశాంక్ గుచ్చెల సార్, అనుపమ్ పెదరాల. అవార్డ్ సెక్షన్ రికగ్నైజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఇట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రికమెండ్ చేస్తారు నెక్స్ట్ క్యాంపస్ అనేది బాగుంటుంది. సో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఎవ్రీ సెక్షన్లో టాక్ టు కౌన్సిలర్ అనే బటన్ ఉంది. సో దాన్ని ఫిల్అప్ చేసి మీరు మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే ఎలా ఉంది తెలుసుకోండి. సో ఇది ఐఆర్సీ సర్టిఫికేట్. సో మీరు నెక్స్ట్ వేవ్లో వినే అంటారు ఐఆర్సీ సర్టిఫికేట్ అని. అది మొత్తం కోర్స్ కంప్లీట్ చేస్తే మనకు ఐఆర్సీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇందులో కూడా సేమ్ 4 years కంప్లీట్ అయిన తర్వాత మనం స్పెషలైజేషన్ సర్టిఫికేట్ వస్తుంది. చాలా వాల్యూ ఉంటుంది. సో బ్యాచ్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో ఇది అసలైంది. సో న్యూ టెక్నాలజీస్, సో న్యూ ఎక్స్పీరియన్స్ చేస్తారు లెర్నింగ్ అనేది. అంటే నార్మల్గా కాలేజ్లో నేర్చుకున్న విధంగా అస్సలు ఉండదు. చూద్దాం. 50+ రియల్ వరల్డ్ అప్లికేషన్స్, అంటే మనం రియల్ వరల్డ్లో యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్, అలా అమెజాన్, అలా అప్లికేషన్స్ అనేవి మన హ్యాండ్స్ ఆన్ మీద బిల్డ్ చేయొచ్చు. పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్లైన్ కాదు గాయస్. ఇది ఆన్లైన్ అనుకుంటున్నారేమో. ఇన్స్టిట్యూట్ అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఆఫీస్. సో వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇది చూపిస్తాను. సో మాస్టర్ క్లాస్ కంప్యూటర్ సైన్స్. సో నేను చాలా న్యూ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నార్మల్ ముందే చెప్పినట్టు నార్మల్ ఇన్స్టిట్యూట్స్ లాగా అస్సలు ఉండదు. ఇది వచ్చేసి ప్రజెంట్ 1700+ కంపెనీస్ అవుట్ చేస్తున్నాం.
సో ఇది నెక్స్ట్ వే ఇన్స్టిట్యూట్ అనేది హైదరాబాద్ నుండి, దట్టు సరౌండెడ్ బై టాప్ కంపెనీస్ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వీటి మధ్యలో ఉంది ఈ ఇన్స్టిట్యూట్ అనేది. క్లాస్ రూమ్స్ అంటే ఏదో మన క్లా కాలేజ్ రూమ్ మాదిరి క్లాసెస్ విన్నాం అలా ఉండదు, మొత్తం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. అలాగే రిలాక్స్గాను ఇలా గేమ్స్ ఉంటాయి. క్యాంపస్ లొకేటెడ్ ఇన్ హార్ట్ ఆఫ్ టెక్నాలజీస్, సరౌండెడ్ బై టాప్ కంపెనీస్. సో చూసారుగా, నెక్స్ట్ వే అనేది మొత్తం వీటి సరౌండ్ లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అసెంచర్, టీసీఎస్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, వీటి మధ్యలో సరౌండ్ అయ్యింది. సో దానివల్ల మనకు ఆటోమేటిక్గా ఒక ఫీల్ వస్తుంది. సో ఇది ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్. హైలైట్స్ ఆఫ్ ఎన్ఐఐటి. ఇది 4 years అని చెప్పా కదా. ఫస్ట్ ఇయర్లో మనకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్ ఇస్తారు. దాని తర్వాత ఆ ఫండమెంటల్ యూజ్ చేసి మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం, లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్. సెకండ్ ఇయర్లో వచ్చేసి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్స్ అంటే ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి, లైక్ హ్యాకథాన్ అని, గూగుల్ సమ్మర్ కోడ్ అని, ఇలా వీటిలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం వస్తుంది. స్పెషలైజ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. సో వీళ్ళు ఫోకస్ చేసిందే వీటి మీద. సో వీటి మీద మంచి స్ట్రాంగ్గా కోర్స్ అనేది మంచి బిల్డ్ లైక్ మీరు మంచిగా బిల్డ్ చేస్తారు. అండ్ ఫైనల్ ఇయర్ సో మీ చేతుల ద్వారా ఏం యూజ్ చేసి అలాగే మంచి ఒక కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారా మీ హ్యాండ్స్ అనేది. సో దానివల్ల మనకు పెద్ద పెద్ద కంపెనీస్లో ఈజీగా ఆ డ్రీమ్ జాబ్ కొట్టచ్చు. ఇది సీనియర్స్ నెక్స్ట్ ఇది. సో నెక్స్ట్ వే గురించి నిన్ననే ఇది వచ్చేసి అనౌన్స్ చేశారు నెక్స్ట్ వే గురించి. సో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యాక్సెప్టింగ్ అప్లికేషన్ ఫర్ 2024 బ్యాచ్. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. వన్ మోర్ థింగ్ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను. ఇదేదో మీరు డబ్బులు కడితే జాయిన్ కావచ్చు అలా ఉంటుందేమో అనుకుంటున్నారేమో, అలా కాదు. వీళ్ళు ఫస్ట్ చూడండి, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎనీ స్టూడెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ క్లాస్ 12th or intermediate from recognized board with at least 16 marks in mathematics. సో వీళ్ళు వచ్చేసి 12th or intermediate కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ విత్ గుడ్ కాలేజ్ ఆర్ స్కూల్ 60% ఉండాలి. అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ 60% కంప్లీట్ చేసి ఉండాలి, స్కోర్ రావాలి. అండ్ 20 years అన్న ఉండాలి, ఆర్ బిలో ఓన్లీ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఈ ఎన్ఐఐటికి. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు సో వాళ్ళతో మాట్లాడడం కానీ, అలాగే ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు మీతో మాట్లాడతారు. అసలు మీ గురించి తెలుసుకొని అసలు మీ గోల్స్ ఏంటి, మీ కెరీర్ ఏ విధంగా లైక్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. తర్వాత వచ్చేసి ఒక ఎన్ఐటి టెస్ట్ అనేది పెడతారు, నెక్స్ట్ వే అడ్మిషన్ టెస్ట్. దాంట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 1-on-1 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా, అడ్మిషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారా అనేది చెప్తారు. సో ఇదేదో మీరు అందరికీ అయితే అడ్మిషన్ అంత ఈజీగా దొరకదు. ఎలా అయితే టాప్ కంపెనీస్లో మనకు అడ్మిషన్ పొందాలంటే కష్టపడాలి, నెక్స్ట్ స్కోర్ బేస్ చేసి ఇస్తారు. ఇక్కడ అంటే మీ పర్ఫార్మెన్స్, మీరు స్కోర్ని బట్టి ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. ఏంటి మీకు వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్. సో కొంచెం సపోర్ట్ వస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో లైక్
పెయింట్ వచ్చేసి నేను ఎస్టీఐలో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. సో లైక్ నా ఎక్స్పీరియన్స్ అని ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, నా ఛానల్లో ఉంటాయి చూడండి. సో ఇంకా సపోర్ట్ ఇస్తే లైక్ ఇంకా సపోర్ట్ ఇస్తే కనుక కొంచెం ఇంకా మరిన్ని వీడియోస్ మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ వాయిస్.